దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాడు వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం అనుగ్రహించుంటున్నాడు. ఈ యొక్క నవంబర్ నెల 3వ ఆదివారం నాడు మనము ధ్యానం చేయనున్నటువంటి అంశము బాలికల సంరక్షణ అనే అటువంటి అంశము మనం చూస్తూ ఉన్నాం. ప్రొటెక్టింగ్ ది గర్ల్ చైల్డ్ గురించి, సండే ఫర్ ది గర్ల్ చైల్డ్ గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకొని వాక్యంలో ముందు కొనసాగుదాము. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ సమయంలో మీ యొక్క మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు కృప చూపి వాక్య ధ్యానం అంతట్లో సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము చూస్తే బాలికల సంరక్షణ అనేటువంటి అంశం మనం చూస్తున్నాము. బాలికలను సంరక్షించడం అంటే వారిని ప్రొటెక్ట్ చేయడము, కాపాడడము, బాలికలను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి వాటి నుంచి మనము వారిని కాపాడేటువంటి వారముగా ఉండాలంటే బాల కార్మికులుగా వారు ఉండకుండా మంచి విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చేటువంటి వారముగా ఉండాలి. బాల కార్మికులుగా వారు పనిలో నిమగ్నమై ఉండకుండా ఉండే విధముగా చూడాలి. ఇంకా చూస్తే బాల్య వివాహాలు కూడా జరిగేటువంటి దినములు పూర్వము మనము చూసాము. నేటికి కూడా కొన్ని ప్రాంతాలలో బాలికలకు బాల్య వివాహములు జరిగేటువంటి విధానాలు మనము న్యూస్లో లేదంటే పేపర్లలో చూస్తూ ఉంటాము. వారికి మంచి విద్యను బోధించే అటువంటి విధానంలో వారిని ఎంకరేజ్ చేసేటువంటి విధముగా ఉండాలి. ఇంకా చూస్తే బాలికలుగా చాలామంది కొంతమంది వివాహము జరిగిన తర్వాత గర్భము ధరించినప్పుడు వారికి కుమారుడా కుమార్తె అని చెప్పి పూర్వపు దినములలో తెలుసుకొని, ఒకవేళ బాలిక అయితే వారు ఆ యొక్క శిశువు రూపం పోసుకోకతోలే, లేదంటే ఆ యొక్క బాలిక భూమి మీదకి రాకతోలే ఆ యొక్క గర్భమును తీసివేసే విధముగా మనము గడిచిన దినములలో చూసినటువంటి వారముగా ఉంటున్నాము. ఇంకా బాలికలపై లైంగిక వేధింపులు, బలాత్కారాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నటువంటి దినాలు కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి దినాలు బాలికలకు మనము సంరక్షించేటువంటి వారముగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి, భద్రపరిచేటువంటి వారముగా ఉండాలని చెప్పి ఒక ఆదివారం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి బాలికలను భద్రము చేయాలి అని అంటే వారిని ఒక గృహములో ఉంచి ఆ గృహము చుట్టూ కంచె వేసి, లేదంటే ఆ యొక్క గృహమునకు ఎటువంటి తలుపులు లేకుండా వారిని దాంట్లో బంధించి ప్రొటెక్ట్ చేయడం కాదు. ప్రొటెక్ట్ చేయడం అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక బ్యాంకులో నగలు దాచుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తారంటే దాన్ని లాకర్లలో పెట్టి భద్రపరిచేటువంటి వారుగా ఉంటారు. అంటే స్త్రీల విషయంలో ఆ విధముగా కాకుండా వీళ్ళని సమాజంలో వీరి యొక్క కోరికలు ఏమిటో తెలుసుకొని బాలికలను గౌరవించాలి. వారిని గౌరవిస్తూ వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటనేది గుర్తెరిగి వారిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఇంకా వారికి వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఆలోచనలు ఏమైనాయో అవి తెలుసుకొని వారిని ముందుకు నడిపించేటువంటి వారముగా, ప్రోత్సహించేటువంటి వారముగా ఉండాలి. బాలికలను గౌరవించాలి, సంరక్షించాలి అని మనము చూస్తూ ఉన్నాము. ఇంకా వీరిని అర్థం కావడం కొరకు ఒక మాట నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే, మనము ఒక చెట్టు నాటుతామండి. నాటిన తర్వాత ఆ యొక్క చెట్టు దానిని మనం భద్రపరుస్తాం, కాపాడతాము. అది ఎటువంటి ఫలములు కావాలో మనము ఆశిస్తూ ఉంటాం, దాన్ని కాపాడతాం. కాపాడినప్పుడు అది ఫలాలను ఇస్తుంది. అదే విధముగా స్త్రీలను కూడా మనము కాపాడాలంటే వారికి చదువు అనేటువంటిది మనము అందించాలి. జ్ఞానము వారికి చదువు ద్వారా వస్తుంది. ఇంకా ఈ యొక్క బాలికలను కూడా మనము సండే స్కూల్కు తీసుకువస్తూ మందిరంలో నడిపిస్తూ కూడా ఉన్నప్పుడు వారి జ్ఞానము ఇంకా పెంపొందుతూ ఉంటుంది. వారు దేవునికి మహిమకరముగా జీవించేటువంటి వారుగా ఉంటారు. ఆ చదువును బట్టి, ఈ యొక్క బైబిల్ క్లాసులను బట్టి కూడా వారు జ్ఞానవంతులుగా ఉండి
సమాజంలో ఏ విధముగా జీవించాలని వారు తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు. మా చెట్టు నాటినప్పుడు దాన్ని మనం కాపాడుతాం, అది ఫలములనిస్తది. అదే విధముగా కుమార్తెలను కూడా మనము కాపాడాలి. అంటే వారిని ఎటువంటి ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా! ఆహ్, ఏంటంటే కార్మికులుగా వారిని వెళ్ళనీయకుండా, లేదంటే బాల్య వివాహాలు లేకుండా, ఆహ్, గర్భంలోనే శిశువు అని తెలిసినప్పుడు, స్త్రీ అని తెలిసినప్పుడు తీసివేయడము, లైంగిక వేధింపులు ఇటువంటి చానా మనము చూస్తా ఉంటున్నాము. అయితే మనము చూస్తే బాలికలు కూడా మంచి చదువు, ఉన్నతమైనటువంటి చదువులు చదివి, వారు కూడా దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే విధంగా చూడాలి. ఇప్పుడు మనము స్త్రీలను కూడా చాలా మందిని చూస్తా ఉన్నాం. స్త్రీలు కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవులు చేపడుతూ రాజకీయ రంగంలోనైనా సరే, లేదంటే కొన్ని సైంటిస్ట్ పరంగానైనా, లేదంటే సమాజంలో ఏ రంగంలోనైనా స్త్రీలు కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వారుగా ఉంటున్నారు. అలా ఉండాలంటే ఈ యొక్క బాలికలు చిన్ననాటి నుంచే కూడా వీరిని మనము కాపాడుకుంటూ, ప్రొటెక్ట్ చేస్తూ, సంరక్షిస్తూ మనము ఉండిన యెడల వీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి వారుగా ఉంటారని చెప్పి ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తాం. పూర్వపు దినములలో అయితే ఆహ్, ఒక కుటుంబంలో ఒక స్త్రీ జన్మించిందంటే, తర్వాత పురుషుడు గాని, స్త్రీ గాని జన్మించినప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు వారికి సంతానము కలిగినటువంటి సందర్భాలలో మనం చూస్తే, వారు మొదట ఎవరైతే పుట్టారో ఆ యొక్క బాలిక, ఆమెకు బడి లేకుండా, ఆమె ఈ యొక్క వారి యొక్క చెల్లె, వారి యొక్క తమ్ముడు ఎవరెవరైతే ఉంటారో వారిని ఆడిస్తూ, వారిని కాపాడుతూ, వారిని ఇంటి దగ్గర ఉండి బాగోగులు చూస్తా ఉంటారు. ఎందుకంటే వారికున్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఆ విధంగా ఉంటారు. ఈ యొక్క తల్లిదండ్రులు పని చేస్తేనే ఆహారము వెళ్ళేటువంటి దినములలో వారు ఉంటారు గనుక, వారు పనికి వెళ్ళినప్పుడు ఈ యొక్క చిన్న బిడ్డలను మరి కాపాడాలంటే ఎవరో ఒకరు ఉండాలి. ఆ యొక్క ఇంట్లో ఉండినటువంటి ఆ యొక్క పెద్ద కుమార్తె, ఆమెకు చదువు లేకుండా, ఏం లేకుండా కూడా ఆ యొక్క వారికి కలిగినటువంటి తమ్ములను, చిన్న బిడ్డలను ఈమె కాపాడుతూ ఉంటది. అంటే ఆ విధముగా వీరు చదువుకు కూడా దూరమైతా ఉంటారు. అంటే వీరు ఆర్థికముగా వీరి యొక్క తల్లిదండ్రులు ఉండడంతో ఏమైతా ఉంటుందంటే, ఈ యొక్క బాలికలకు చదువనేది లేకుండా అయిపోతా ఉంటుంది. చదువు లేకుండా వీరు ఎంతగానో ఇబ్బంది పడతా ఉంటారు. వారికి కలిగిన దాంట్లో చానా అవస్థ పడేటువంటి వారుగా ఉంటారు. అందుకనే ఇటువంటి వారికి మనము సంరక్షించే విధముగా, వారికి చదువు అందే విధముగా చూడాలని చెప్పి ఈ యొక్క బాలికల సంరక్షణ దినం అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అంటే భద్రపరచాలి, కాపాడాలి. ఇటువంటివి జరగకుండా వారిని చదువులో ముందుకు ఉండే విధముగా, ఉన్నతమైనటువంటి స్థానాలకు వీరు ఎదిగే విధముగా, సహకరించేటువంటి వారముగా, సంరక్షించేటువంటి వారముగా ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఈ విధముగా ప్రతి ఒక్కరిని కూడా మనము కాపాడితే, ప్రతి ఒక్కరు కూడా సమానత్వముగా చదువుకుంటే ఎంతగానో మన యొక్క దేశము ఉన్నతమైన శిఖరములకు ఎక్కేదిగా మనం చూస్తూ ఉంటాం. ఈ స్త్రీలు నీకెందుకు చదువు అని చెప్పి చులకనగా చూడడము, వారికి కలిగినటువంటి ఆశలను త్రుంచివేయడము, వారు ఏ ఆలోచన, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ యొక్క ప్రణాళికలో వారిని ముందుకు నడిపించకుండా వారిని డిస్కరేజ్ చేసి, వారిని ఇబ్బంది పెట్టేవారిగా చాలా మంది కూడా ఉంటున్నారు. అలా ఉండకూడదని చెప్పి వారికి మనం ప్రొటెక్ట్ అంటే వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే విధంగా సహకరించాలి. ఇందాక ఒక చెట్టు గురించి చెప్పా. అంటే ఆ చెట్టు ఎదిగే టైంలో ఎదగనివ్వాలి గానీ, దాన్ని మనము నువ్వు ఇంత మటుకు చాలు అని చెప్పి ఆ చెట్టుని తుంచివేసిన విధముగా ఉంటే, ఆ చెట్టు నుంచి మనం ఫలాలు తీసుకోలేము. అంటే అది ఎదగాలి. ఎదిగినప్పుడు దానికి తగినటువంటి సమయమున ఫలాలు అందేదిగా ఉంటది. అదే విధముగా స్త్రీలను కూడా మనం భద్రపరిచి, బాలికలుగా ఉన్న వారిని, అంటే బాలికలు చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఈ యొక్క బాల్య వివాహముల నుండి, బాల కార్మికుల నుండి మనము లైంగిక వేధింపుల నుంచి విడిపించి, మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ప్రొటెక్ట్ చేసే విధముగా, భద్రపరిచే విధముగా ఉండాలి. ప్రొటెక్ట్ చేయడం అంటే మరి ఒక స్త్రీ, ఏవైనా స్త్రీ అంటే 15, 16 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ దినములలో, లేకుంటే 10-15 సంవత్సరాలు ఉన్నవారు బయటికి వెళ్ళినప్పుడు వారికి తోడుగా ఒకరిని పంపించడం కాదు గానీ, ఈ యొక్క సమాజంలో ఒక మార్పు వచ్చే విధముగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కృషి చేసినప్పుడు ఎటువంటి లైంగిక వేధింపులు, ఎటువంటి అత్యాచారాలు కూడా జరగకుండా ఉంటాయి. సమానత్వముగా చూసే విధముగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనము చూస్తే పాత నిబంధన కాలంలోనే ఆహ్, పురుషాధిక్యతగా ఉండినటువంటి దినములలోనే
మనము చదివినటువంటి భాగం యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం నుంచి 17 వచనముల వరకు మనం చదువుకున్నాము. ఆ భాగంలో మనం చూడవచ్చు, ఆ దినములు పురుషాధిక్యత కలిగినటువంటి దినములు, పురుషులకే ఏదైనా పంచి ఆస్తులైనా సరే, వారికి భూములు ఏదైనా సరే పంచి ఇచ్చే విధముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 10 నుంచి 17వ వచనము మనం చూస్తే, యోబు తనకు కలిగినదంతా కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు తనను ఆశీర్వదించాడు. ఏ విధముగా అంటే ప్రభువారు తెలియపరుస్తున్నాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసినంటే, తన స్నేహితులు అతనిని అనిన విధము మనం మొదటి నుంచి కూడా చదువుకుంటూ వస్తే మనకు చాలా లోతైనటువంటి వివరాలు మనం చూడవచ్చు. అయితే వారి పక్షమున ప్రభువా వీరిని నీవు క్షమించుము అని ప్రభువు దగ్గర ఈ యొక్క యోబు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించి మరలా యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అత్యధికముగా యెహోవా అతనికి దయచేసిందని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. యోబు మొదట ఎంత కలిగి ఉన్నాడో అతనికి దానికంటే డబలు అత్యధికముగా ఆశీర్వాదము కలిగినటువంటి విధానం మనం చూస్తాం. ఇంకా మనము కిందికి చూసుకుంటూ వస్తే కూడా అతనికి ప్రతి ఒక్కరు కూడా కొన్ని కానుకలు ఇస్తారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించను. 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి అని చెప్పి మనం చూస్తాం. అంటే అతనికి ఈ యొక్క సంతానం విషయం, అతని సంతానం విషయంలో కాకుండా అతనికి ఆస్తి ఏదైతే ఉంటున్నదో సమస్తము కూడా మరలా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చినటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఈ యొక్క 14వ వచనములో అతనికి కలిగినటువంటి 7 కుమారులు, కుమార్తెల గురించి చెప్తూ, అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కరెంహపకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందు యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారికి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పురుషాధిక్యత కలిగినటువంటి దినములలో అక్కడ మనము ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ 7 కుమార్తెలు అతనికి కలిగి ఉన్నారు, కానీ 7 కుమార్తెల పేర్లు అక్కడ గ్రంథకర్త అక్కడ రాసినటువంటి విధానం మనం చూడట్లేదు. కానీ ఆ యొక్క స్త్రీలకు సమానటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు కనుక వారి యొక్క కుమార్తెల పేర్లు ఇక్కడ రాసినటువంటి విధానం మనం చూస్తాం. ఈ యొక్క 3 కుమార్తెలు కూడా ఎటువంటి వారంటే యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు ఆ దేశమందంతటి కూడా. అంటే అటువంటి సౌందర్యవంతులు, అటువంటి అందము కలిగినటువంటి ఈ యొక్క స్త్రీలు, వీరికి అక్కడ చూస్తే ఆ పాత నిబంధన కాలంలో ఎటువంటి స్వాస్థ్యాలు అందనటువంటి దినాలలో కూడా అక్కడ యోబు గారు ఏం చేశారంటే, తన కుమారులకు ఎంతైతే పంచి ఇచ్చాడో తన కుమార్తెలకు కూడా అంతే విధముగా పంచిచ్చినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే సమానత్వము, ఈక్వాలిటీ మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారిని ఎంత మాత్రము కూడా చిన్న చూపు అనేది చూడలేదు. స్త్రీలని, ఆ బాలికలను చిన్న చూపు చూడకుండా వారికి కావలసినది ఎంతో వారికి యోబు గారు పంచినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాము. అంటే ఆ స్త్రీలను గౌరవించే విధానం మనము ఈ యొక్క భాగంలో చూస్తూ ఉన్నాము. స్త్రీ అని చెప్పి ఒక చులకన చూపు చూడకుండా వారికి స్వాస్థ్యమును ఇవ్వడం చాలా ఆనందం. ఈ దినాలలో కూడా స్త్రీలకు స్వాస్థ్యం ఏమైనా ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. వారికి ఒక వివాహం జరిగి వారు వెళ్ళిపోయారంటే ఉన్న ఆస్తులంతా కూడా ఆ యొక్క కుమారులు ఎవరైతే ఉంటున్నారో వారికే చెందుతూ ఉన్నాయి. కానీ ఆ దినాలలోనే మనం చూస్తే ఇక్కడ యోబు గారు తన కుమార్తెలకు సమానత్వము చూసి ఆ యొక్క ఆస్తులను పంచినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం. అలా ఉండాలని చెప్పి ప్రభు వారు కూడా మనకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా మనము చదవబడినటువంటి పరిశుద్ధ లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, లూకా రాసినటువంటి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనముల వరకు మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగము మనము చూసినట్లయితే, మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. పౌలు
పౌలు మమ్మును వెంబడించి పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ మనము చూసినట్లయితే ఇంకా కిందికి కూడా చూద్దాం. 18వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నామని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాం. వీరు ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుపడిన. అంటే వీరు ప్రార్థన స్థలములకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ గమనించినట్లయితే ఆ పౌలు గారు వీరందరూ వెళ్ళుచున్నప్పుడు వీరు దినదినము ప్రార్థన స్థలములకు వెళ్ళుచుండగా ముతోను అను దెయ్యం పట్టినది అది ఒకటి సోది చెప్తా ఉన్నది. సోది అంటే వారు అంటే భవిష్యత్తులో మీకు ఇలా జరుగుతూ ఉన్నది, ఇలా ఇలా అని చెప్పి వారు కొన్ని మాటలు అక్కడ చెప్పడము, చెప్తూ ఏం చేస్తూ ఉన్నదంటే ఎవరైతే ఈ యొక్క స్త్రీని, ఒక బాలికను బంధించి ఇటువంటి చేష్టలు చేపిస్తూ ఉంటున్నారో మనము చూస్తే పూర్వపు దినములలో కూడా కొంతమంది మాతంగిగా, లేదంటే వీరు దేవుళ్ళకు మేము సమర్పిస్తూ ఉన్నాం, మీరు దేవుళ్ళలోనే ఉంటారని చెప్పి కొంతమందిని ఆ యొక్క దేవాలయాలకు ఇచ్చేటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఈమె కూడా అక్కడ అదే విధముగా ఉన్నదా, లేదంటే ఈమెకు అపవిత్రాత్మ పట్టి, లేదంటే ఎవరైనా చెడు క్రియలు చేసేటువంటి వారైనా, లేదంటే అపవిత్రాత్మ పట్టినటువంటిదిగా ఉన్నప్పుడు ఈమెను అక్కడ వారు ఎవరైతే ఈమెను తీసుకొని ఉన్నారో ఈమె ద్వారా లాభం సంపాదించుకుంటున్నారు. ఏ విధముగా అంటే మీకు భవిష్యత్తులో ఈ విధముగా జరుగుతుంది, మీరు ఇలా ఉండబోతున్నారు అని చెప్పి ఇతరులకు చెప్పడం. అంటే అది సోది. అంటే మనము గమనించినట్లయితే ఎవరైనా మనకు పనికిరాని ముచ్చట్లు చెప్తా ఉంటే, చాలేవయ్యా నీవు మాకు పెద్ద సోది చెప్తా ఉన్నావు అని చెప్పి అంటాం. అంటే ఈమె చెప్పేది అటువంటి సోది అని చెప్పి కూడా మనం ఆలోచన చేయవచ్చు. కొన్ని ఈమె అనినవి నిజంగా జరగవచ్చు. అంటే అది అక్కడ మనము కొన్ని మాటలు అనేటప్పుడు దాంట్లో ఏదో ఒకటి వాస్తవం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధముగా ఈమె కూడా చెప్పినటువంటి మాటల్లో కొన్ని జరగవచ్చు. అయితే వీరు ప్రార్థన స్థలముకు వెళ్ళినప్పుడు పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే వారికి ఏమి కూడా కలగదండి. లేనిపోని మాటలు చెప్పి, సోది చెప్పి వారిని భయభ్రాంతులు చేస్తే చాలా ధనము సమకూర్చుకోవచ్చు. అలా చాలా ధనము ఆమె ద్వారా ఆమె యొక్క యజమానులకు కలుగుతూ ఉన్నది. అప్పుడు పౌలు మమ్మను వెంబడించి పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అయితే కొన్ని మనం చూస్తే ఈమె దగ్గర కూడా కొన్ని శక్తి ఉన్నటువంటి విధానము, దెయ్యములో కూడా శక్తి ఉన్నదని చెప్పి మనము చూస్తూ ఉంటాం. వాక్యం ఏంటో దెయ్యమునకు తెలుసు. మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉండిన తర్వాత 40 దినములు నీవు ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీవు ఈ యొక్క ఆలయం మీదకి వెళ్ళి దునుకు అని చెప్పి, ఈ యొక్క సర్వలోకములు నీకు ఇచ్చేదని చెప్పి దెయ్యము క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ నుంచి దునుకు, నీకు నీ పాదములకు ఏ రాయి కూడా తగలకుండా నిన్ను నీ తండ్రి అయిన దేవుడు కాపాడునని వాక్యమును గుర్తు చేస్తూ ప్రభువారికి తెలియపరుస్తూ ఉంటుంది. అలా తెలియపరిచినప్పుడు ప్రభువారు ఏం చెప్తారంటే, నీ దేవుడైన యెహోవాను ఏ సమయంలోనూ కూడా శోధించకూడదు అని చెప్పి ప్రభువారు చెప్తారు. అయితే ఇక్కడ ఈ దెయ్యమునకు ఈ పౌలు, పేతురు వీరంతా ఎవరో కూడా తెలుసు. అందుకని ఏమని చెప్తున్నట్టు, ఈ దెయ్యము పట్టిన స్త్రీ ఏం చెప్తున్నంటే, వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని కేకలు వేసింది. వీరు మీకు రక్షణ మార్గం అంటే మీరంతా కూడా పాపపు బంధకములలో ఉంటున్నారు. ఆ పాపపు బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించి, మిమ్మను తన రక్తము కార్చి మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తులో వారికి మీకు రక్షణ కలుగును, మీరు దానిని ప్రచురించేవారుగా ఉంటున్నారు, మీకు
తెలియపరిచేవారుగా ఉంటున్నారని అక్కడ ఉన్నటువంటి జనాలకు ఈమె కేకలు వేస్తూ దినదినము కూడా చెప్తా ఉన్నది. వీరు చెప్పేది కూడా సువార్త. ఎవరు? పౌలు, పేతురు వీరందరూ కూడా చెప్పేది సువార్తే. ఈమె ఏం చేస్తా ఉందంటే ఈమె కూడా సువార్త చెప్తాంది. ఏమంటే వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు అని చెప్తా ఉన్నది. అంటే చెప్పినప్పుడు అక్కడ కేకలు వేసిన అప్పుడు ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు. అంటే మేము సువార్త చెప్తా ఉన్నాము, మా ద్వారా రక్షణ కలుగుతాను. ఈమె కూడా సువార్త చెప్తున్నది. అయితే ఆమె సువార్త మా గురించి చెప్తా ఉన్నది, కానీ ఆమె ఇంకా వేరొక మార్గం ఏంటంటే ఈమె సోది చెప్పేటువంటిదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పినప్పుడు దేవుని నామం అవమానం కలుగుతూ ఉంటుంది కనుక అక్కడ పౌలు ఆమె యందు వ్యాకులపడి ఇలా నువ్వు ఉండి చెప్పడం ద్వారా ప్రభు నామము కొంచెము అవమానం కలుగుతూ ఉంటుందని చెప్పి ఏం చేశాడంటే ఆమె యందు పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని క్రీస్తు యేసు నామమును ఆజ్ఞాపించున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ యొక్క పౌలు గారు ఆ యొక్క దెయ్యమును యేసు క్రీస్తు నామమున గద్దించగానే ఆమెలో నుండి ఆ యొక్క దెయ్యము వదిలిపోయి ఆ యొక్క బాలిక సంరక్షించబడ్డది, ప్రొటెక్ట్ చేయబడ్డది. ఆ యొక్క పాపపు బంధకముల నుంచి విడిపించబడి ఆమె ప్రొటెక్ట్ చేయబడి ఆమె రక్షింపబడినదిగా మనం చూస్తాం. బాలికను సంరక్షించే విధముగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఆ యొక్క బాలికను సంరక్షించాడు, ప్రొటెక్ట్ చేశాడు, కాపాడాడు. అక్కడ యోబు గారు కూడా తన కుమార్తెలను ఏం చేశాడు? స్వాస్థ్యము సమాన భాగం ఇచ్చి వారికి సంరక్షణ కల్పించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చదివినటువంటి సువార్త భాగంలో కూడా పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనములు మనము చూస్తే 21, 22 చూస్తే యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళుగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఇశ్రాయేలు ఇంటి వారికే నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి ప్రభువా సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల క్రింద పడు ముక్కలు తినుడు కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినటువంటి విధానం మనం అయితే ఇక్కడ గమనించినట్లయితే వీరు తూరు సీదోనులు ప్రాంతంలో నుంచి వెళ్ళుచుండగా కానాను స్త్రీ ఒకటి వచ్చి అక్కడ ప్రభు వారిని బతిమాలుచున్నది. ఏమని బ్రతిమలాడుచున్నది? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టినదే బహుగా కేకలు వేయచ్చు బాధపడుచున్నది, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నది. నా కుమార్తెకు రక్షణ అంటే సంరక్షణ లేక అపవాది బంధకములలో చిక్కుకొని ఉన్నది. ఆమెను నీవు సంరక్షించుము, ఆమెను ప్రొటెక్ట్ చేయము అని చెప్పి ప్రభు వారిని వేడుకొనినప్పుడు అక్కడ కేకలు వేయడంతో ఆమె కేకలు వేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఈమెను త్రోలివేయము, ఈమె ఎందుకు మన యొద్ద అని చెప్పి అన్నప్పుడు ఆమెతో ప్రభు వారు ఏం చెప్తున్నట్టే ఇశ్రాయేలు వారి నశించున్న వారి గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి దేని నిమిత్తము కూడా లేదని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంటే మరీ మొక్కి నాకు సహాయం చేయమని అడిగాను. అప్పుడు ప్రభువారు ఏం చెప్తానంటే నేను వచ్చింది వీరి నిమిత్తము కాబట్టి పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయట యుక్తము కాదు అని ప్రభువారు చెప్పినప్పుడు అంటే నేను వచ్చింది వీరి గురించి, వీరి పట్ల నేను కార్యములు చేయాలి. ఆమె యొక్క విశ్వాసమును ప్రభువారు పరీక్షిస్తూ అడిగినప్పుడు ఆమె ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే అయా నిజమే ప్రభువా, కానీ ఆ ఇశ్రాయేలు అంటే ఆ రొట్టె ముక్కలు బల్ల కింద పడినవి కూడా కుక్కలు తిని బ్రతకగోరును కదా ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభువారు అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె స్వస్థపడుచున్నది పొమ్మని చెప్పినప్పుడు ఆమె యొక్క కుమార్తె స్వస్థతను అందుకున్నటువంటి విధానం ఆ గడియలోనే మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పొందుకున్నప్పుడు చేస్తాము.
నీ బల్ల కింద పడి ఉన్న రొట్టె ముక్కలు తినడంత యోగ్యత గల వారము కాము గాని నువ్వెప్పుడు అంటే కృపామయుడు, నువ్వు కనుకరించి వాడవు గనక నీ బల్ల యొద్దకు తెగించితిమని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అదే విధముగా ఈ యొక్క కానాని యొక్క స్త్రీ కూడా ఏం చేస్తా ఉన్నదంటే, ప్రభువా అవును ప్రభువా, కానీ కుక్క పిల్లలు కూడా ఆ బల్ల కింద పడి తిని ఉన్న ముక్కలు బ్రతకగోరునుగా ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు, ఆమెకు విశ్వాసము చూసి ప్రభువారు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆమెకు ఆ యొక్క బాలికను సంరక్షించి అంటే కాపాడుతా ఉన్నాడు. ఆ దెయ్యము వదిలిపోయినటువంటి విధానం మనం చూస్తాం. అంటే 3 భాగాలలో కూడా చూస్తే యోబు గారు తన యొక్క కుమార్తెలకు స్వాస్థ్యం ఇచ్చి వారిని భద్రపరిచి ప్రొటెక్ట్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పుతేను దెయ్యం పట్టినటువంటి స్త్రీ నుంచి కూడా పేతురు, పౌలు గారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ యొక్క కుమార్తెకు ఆ దెయ్యం నుంచి విడుదల కలిగించి రక్షించినటువంటి వారుగా ఉన్నారు బాలికను. ఇంకా ఇక్కడ కూడా మనం చూస్తే ఈ దెయ్యం పట్టినటువంటి ఈ యొక్క స్త్రీని కూడా ప్రభువారు స్వస్థపరిచినటువంటి విధానం మనం చూస్తాం. కనుక బాలికలను సంరక్షించే విధముగా ఉండాలి. కాపాడే మనము వారికి ఒక మొక్కను మనం పెంచినప్పుడు అది ఫలములిస్తది. పిల్లల్ని కూడా మనము సంరక్షించి కాపాడినప్పుడు వారు కూడా మనల్ని ఫలములిచ్చి మనల్ని వారు కాపాడేటువంటి వారుగా ఉంటారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. మనము చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కూడా అక్కడ ఒక నయమాను ఉంటాడు. దేశం మీద దండెత్తి ఆ దేశంను గెలిచినప్పుడు ఒక చిన్న దానిని తీసుకొని వస్తారు. తన భార్య దగ్గర ఆమె ఉంటుంది. ఇతనికి కలిగిన కుష్ఠరోగమును చూసినప్పుడు ఆ యొక్క చిన్నది ఏం చెప్తా ఉంటుందంటే, నా యొక్క దాసుడు బాగుపడాలంటే నువ్వు ఒక ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు నీవు స్వస్థత నొందుతావని చెప్తా ఉన్నది. అంటే దేవుని మాటలు ఆమె తెలియపరుస్తాం. అంటే ఆ యొక్క స్త్రీ చిన్ననాటి నుంచి దేవునిలో పెరగబడి ఉన్నది కాబట్టి, దేవుని మాటలు తెలుసు కాబట్టి ఆమెను పలానా యొద్దకు వెళ్ళినప్పుడు నీకు స్వస్థత కలుగుతుందని ఆమె చెప్తుంది. అంటే అక్కడ చూస్తే ఈమెను బానిసగా తీసుకొచ్చారు. వారి దేశం మీద దండెత్తి వారందరినీ హింసించి చంపి ఈమెను దాసిగా తీసుకొచ్చారు. అయినా కూడా ఈమె ఏం తెలియపరుస్తుందంటే ప్రేమ చూపిస్తూ ఉన్నది, ప్రేమ వ్యక్తపరుస్తూ ఉన్నది. ప్రేమ చూపిస్తూ నా యొక్క యజమానుడు స్వస్థతను ఉండాలంటే నీవు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు వెళ్ళమని చెప్తాను. ఇంత ప్రేమ మరి ఈ యొక్క బాలికలో నుంచి ఏ విధముగా వచ్చింది? ఇశ్రాయేలు చిన్న దానిలో నుంచి ఇంత ప్రేమ ఏ విధముగా వచ్చిందంటే ఆమె దేవునిలో పెరిగినటువంటి విధానం మనము అక్కడ ఆమె దేవునిలో ఉన్నదని చెప్పి మనము గమనించవచ్చు. ఆమె దేవునిలో పెరిగిందని ఆమె యొక్క మాటల ద్వారా మనం గమనించవచ్చు. అంటే మనము బాలికలను భద్రపరచాలి. భద్రపరిచినప్పుడు వారు ఉన్నటువంటి వారికి కూడా మంచి మార్గము చూపించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి చిన్న బిడ్డలను బాల కార్మికులుగా ఉంచకుండా, పనికి పంపేవారుగా ఉంచకుండా, చదువు చెప్పించకుండా వారిని పనికి తీసుకువెళ్ళొద్దు. బాల్య వివాహాలు చేయకుండా ఉంచాలి. గర్భములోని శిశువులను రూపము చూడకుండా చంపివేయకూడదు. లైంగిక వేధింపులు, అత్యాచారాల నుంచి విడిపించాలి. బాలికలను ప్రాముఖ్యంగా గౌరవించాలి. గౌరవించినప్పుడు వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటో మనం ఆలోచించి, నువ్వేం చదువుకుంటున్నానంటే నేను పలానా చదువుతాను, నేను ఒక పోలీస్ అవ్వాలి, లేదంటే నేను ఒక డాక్టర్ అవ్వాలని వారికి ఆశ కలిగినప్పుడు వారిని ఆ యొక్క ధోరణిగా మనము చదివిస్తూ వారిని రక్షిస్తూ వారిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారముగా ఉండాలి. స్త్రీవి నీకు చదువు ఎందుకులే అని చెప్పి ఒక చులకన చూపు చూడకూడదు. వారిని మనం సంరక్షిస్తూ దేవుని యొక్క మార్గములో సమాజంలో వారి యొక్క కావాల్సిన చదువును కూడా మనం నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఈ బాలికల సంరక్షణ నాడు ఈ వారిని ప్రొటెక్ట్ చేసే విధముగా బైబిల్లో ఏ విధముగా ఉన్నారో ప్రొటెక్ట్ చేసినటువంటి దేవుళ్ళు పెంచినటువంటి స్త్రీ ఏ విధమైనటువంటి కార్యం చేసిందో లేక ఇశ్రాయేలు చిన్నదాని గురించి కూడా మనం చూసాం. ఈ యొక్క మాటలు మన వెనుకలలో ఫలించి ఫలభరితముగా ఉండునుగాక. ఆమేన్.